హాయ్ అండి, నా పేరు గౌతమ్. నేను యానాంధ్ర నుంచి మీరు ఈ వీడియోని చూస్తున్నారు. సో మొదటిగా ఈ వీడియోలో మనం ఏ విధంగా ఒక సర్వర్ని మన కంప్యూటర్ నుంచి, మన విండోస్ పీసీ నుంచి ఏ విధంగా రన్ చేయొచ్చో చూద్దాం. మామూలుగా మీరు ఒకవేళ ఒక ఫైల్ని కానీ మీ ఫ్రెండ్కి కానీ షేర్ చేయాలి అనుకుంటే మీరు దాన్ని ఒక క్లౌడ్లో లేదా ఒక మీడియా ఫైర్ లేదా మీ కంప్యూటర్లో ఉన్న గూగుల్ డ్రైవ్ లేదా మరొక డ్రైవ్లోకి అప్లోడ్ చేసి అప్పుడు మీ ఫ్రెండ్కి ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈ వ్యామ్ సర్వర్ని మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుంటే మనం జస్ట్ ఆ ఫైల్ని, మనకు కావాల్సిన ఫైల్ని కాపీ పేస్ట్ చేసి సింపుల్గా కాపీ పేస్ట్ చేసి మీ ఫ్రెండ్కి వితిన్ సెకండ్స్లో షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. జస్ట్ మీ ఇంటర్నెట్ స్పీడ్తోనే మీ ఫ్రెండ్కి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది ఏ విధంగా చేయాలి అనేదాన్ని మనం ఈరోజు చూద్దాం. అంతేకాదు, మనకు ఒక వెబ్సైట్ కానీ ఏదైనా కానీ తయారు చేసుకున్నట్లయితే ఆ వెబ్సైట్ని ఏ విధంగా రన్ చేసుకోవాలి, మన కంప్యూటర్కి కనెక్ట్ చేసి మన కంప్యూటర్ నుంచి ఆ వెబ్సైట్ని ఎలాగా రన్ చేయాలి అనేది కూడా ఈరోజు మనం చూడొచ్చు. సో మొదటిగా మనం ఈరోజు వీడియోలో అయితే మనం ఒక ఐపీని ఫార్వర్డ్ చేసి ఆ ఐపీలో మనం డేటా పెట్టి ఒక ఐపీని ఫార్వర్డ్ చేద్దాం. ఆ ఐపీలో మనకి డేటా ఉంటుంది, మీ ఫ్రెండ్కి షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ ఐపీని యూజ్ చేసి. సో మనం మొదలు పెడదాం. సో మొదటిగా మనం క్రోమ్ని రన్ చేద్దాం. క్రోమ్ని కానీ మీ ఇష్టం ఏదైనా బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరు మొదటిగా రెండు రకాలైన సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, వ్యాంప్ లేదా జాంప్. వ్యాంప్ అనేది ఓన్లీ విండోస్ ప్లాట్ఫామ్ మీద రన్ అవ్వడానికి పనిచేస్తుంది. జాంప్ అనేది లినక్స్ లేదా ఏ విధమైన ప్లాట్ఫామ్ అయినా, విండోస్ లేదా ఏ విధమైన ప్లాట్ఫామ్ అయినా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే చాలా అప్డేటెడ్గా ఉంటుంది జాంప్. మనకి వ్యాంప్ అనేది చాలా ఈజీ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో మనం దీన్ని వ్యాంప్ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. vamserver.com.eu అని చెప్పేసి ఉంది. లేదా మీరు ఇక్కడ sourceforge.net నుంచి కూడా మీరు ఈ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మొదటిగా మనం వ్యాంప్లోకి వెళ్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే వ్యామ్ 32-బిట్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ కనబడుతుంది. అలాగే వ్యామ్ 64-బిట్ అని చెప్పేసి ఇంకో మరో సాఫ్ట్వేర్ అనేది మనకు కనబడుతుంది. మీరు చూసినట్లయితే ఇట్లా వెర్షన్స్ తేడా ఉన్నాయి. మనకి ఈ వెర్షన్స్తో ఏది పని లేదు కాబట్టి మనం మొదటగా వ్యామ్ 64-బిట్ అనేదాన్ని నా కంప్యూటర్ 64-బిట్ వెర్షన్ కాబట్టి నేను ఈ 64ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. మీది కానీ మీ కంప్యూటర్ కానీ 32-బిట్ వెర్షన్ అయితే మీరు 32-బిట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మొదటిగా మనం దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇందులో మీరు చూడొచ్చు, మీరు ఇక్కడ నుంచి ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి వర్చువల్ C++ 2010 SP1 అనే ప్యాకేజ్ కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. ఇది మీకు విండోస్ అప్డేట్ అవుతున్నప్పుడు, విండోస్ 8 కానీ విండోస్ 7 కానీ అప్డేట్ అవుతున్నప్పుడే ఈ ప్యాకేజ్ అనేది మైక్రోసాఫ్ట్ ద్వారా ఇన్స్టాల్ చేసి పడుతుంది. ఒకవేళ మీ దాంట్లో కానీ లేనట్లయితే మీరు ఇక్కడ ఉన్న లింక్స్ని యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను చెప్పే సలహా ఏంటంటే ముందు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీని సైజ్ అంతా ఉండదు, తక్కువ సైజు ఉండే ఛాన్స్ ఉంటుంది. కేవలం 5 MB అనే మాత్రం ఉంది. సో మీరు ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్పుడు వ్యాంప్ని ఇన్స్టాల్ చేసుకోవడం చాలా బెటర్. సో మనం ఈ లింక్ని క్లిక్ చేసి మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని చూపించట్లేదు. కేవలం మీరు ఓపెన్ చేసి నెక్స్ట్ కొట్టినట్లయితే మీ ఈమెయిల్ అడ్రస్ అనేది అడుగుతుంది. మీరు అక్కడ ఎటువంటి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వద్దు. కేవలం అది ఏ విధంగా అయితే ఉందో దాన్ని అలా వదిలేసి నెక్స్ట్ కొట్టండి. చివరిలో మీ explorer.exe ఫైల్ ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతుంది. మీరు దాన్ని ఏం చేయకుండా అది ఓపెన్ అవగానే దానికి కింద ఓపెన్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే అది ఓపెన్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది. మీరు ఏమీ చేయక్కర్లేదు. నెక్స్ట్ కొట్టేసి ఫినిష్ కొట్టేసేయండి. మీరు అప్పుడు మీ వ్యామ్ సర్వర్ అనేది మీ స్టార్ట్ మెన్యూలో ఉంటుంది. సో మీరు మొదటిగా స్టార్ట్ మెనూ ఓపెన్ చేయగానే వ్యాంప్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్ట్ వ్యాంప్ సర్వర్ అని చెప్పేసి ఒక ఐకాన్ అయితే కనబడుతుంది ఇక్కడ మనకి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ వ్యాంప్ అనేది రన్ అవ్వడం మొదలు పెడుతుంది. మనం దీన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం వ్యాంప్ అని చెప్పేసి రన్నింగ్ అని చెప్పేసి సర్వర్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంది. సో అందాక మనం ఈ సర్వర్ని ఆఫ్లైన్లో పెడదాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కలర్ చేంజ్ అవుతుంది, రెడ్ నుంచి ఆరెంజ్కి, ఆరెంజ్ నుంచి గ్రీన్కి. ఇది మీ సిస్టంలో కానీ రెడ్ కలర్లో ఉండిపోయిందంటే దానికి అర్థం ఏంటంటే మీ సిస్టంలో ఏదో ఒక సాఫ్ట్వేర్, స్కైప్ లేదా ఏదో ఒక సాఫ్ట్వేర్ మీ
80 పోర్ట్ని వాడుతున్నట్టు అర్థం. అంటే మీ 80 పోర్ట్ అనేది ఆల్రెడీ వేరే సాఫ్ట్వేర్ ద్వారా యూజ్ చేయబడుతుంది. మీరు ఇప్పుడు మీ కంప్యూటర్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి లోకల్ హోస్ట్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టినట్లయితే మీకు క్లియర్గా కనబడుతుంది. మీ వ్యామ్ సర్వర్ అని చెప్పేసి వచ్చింది. ఇది మీ HTML పోర్ట్. ఇది 80 పోర్ట్. 80 పోర్ట్ ఏంటనేది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 80 పోర్ట్ అనేది HTML పోర్ట్. అది ఓన్లీ HTML డేటాని పంపిస్తుంది. అదేవిధంగా రకరకాల పోర్ట్లు ఉంటాయి. 443 అనేది SSL పోర్ట్. సెక్యూరిటీ సర్టిఫికెట్స్ని యూజ్ చేసి ఈ పోర్ట్ని రన్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా 21 అనేది FTP పోర్ట్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్కి సంబంధించిన పోర్ట్. ఇది మీరు ఫైల్ ట్రాన్స్ఫర్ని ఇందులోంచి కూడా చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో మొదటిగా మీ యొక్క కంప్యూటర్ IP అడ్రస్ని, మీరు ఏ కంప్యూటర్ దగ్గర అయితే కూర్చున్నారో మీ మోడెమ్ నుంచి మీ కంప్యూటర్కి వచ్చే IP అడ్రస్, మోడెమ్ అనేది మీకు ఒక IP అడ్రస్ అనేది అలొకేట్ చేస్తుంది. ఆ IP అడ్రస్ని మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసి చూడండి అసలు ఏమైతే వస్తుందో. ఎప్పుడైతే మీరు ఈ వ్యామ్ సర్వర్ అనేది రన్ చేస్తున్నారో మీ మోడెమ్ IP అడ్రస్లో కనబడే ఇది కూడా వ్యామ్ సర్వర్ అయి ఉంటుంది. మీరు మీ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ని కానీ మీ మోడెమ్ కనిపెట్టి రన్ చేసినట్లయితే మీ IP అడ్రస్ మీరు ల్యాప్టాప్లో కొట్టినా కానీ మీ కంప్యూటర్లో కొట్టినా కానీ వ్యామ్ సర్వర్ అనేది రన్ అవుతున్నప్పుడు మీ ల్యాప్టాప్లో వ్యామ్ సర్వర్ రన్ అవుతున్నట్లయితే దాని IP అడ్రస్ మీ కంప్యూటర్లో కొట్టినట్లయితే ఆ వ్యామ్ సర్వర్ అనేది మీ కంప్యూటర్లో ఓపెన్ అవుతుంది. ఆ విధంగా మీరు ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది మీ ల్యాప్టాప్ నుంచి మీ కంప్యూటర్కి చేసుకోవచ్చు. మధ్యలో మోడెమ్ ఉన్నప్పుడు మాత్రమే. ఒకవేళ మోడెమ్ లేనప్పుడు ఏ విధంగా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇవన్నీ ఫైల్స్ అండి. మీరు ఒక ఫైల్ని ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను ఏ విధంగా చేయొచ్చు అనేది. నా వ్యాంప్ అనేది C డ్రైవ్లో వ్యాంప్ అనే ఫోల్డర్ చూసినట్లయితే దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇందులో మీకు www అనే ఒక ఫోల్డర్ ఉంది. దాన్ని ఓపెన్ చేయండి. ఇందులో మీరు ఒక టెంపరీగా ఒక ఫైల్ ఫోల్డర్ క్రియేట్ చేయండి. నేను ఇక్కడ ఆంధ్ర అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. మీరు అదే రిఫ్రెష్ చేసినట్లయితే మీరు ఇక్కడ ఆంధ్ర అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి చూడండి. ఇందులో మీరు ఏ ఫైల్స్ అయితే పెట్టారో అవన్నీ కూడా నెట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడతాయి. నేను ఇందులో ఒక ఫైల్ పెడుతున్నాను. నేను ఇందులో ఒక డోర్, ఒక 11 అనే ఫోటోని పెట్టేసి నేను ఈ సర్వర్లో పెడుతున్నాను. సో మీరు ఆనందర్లో నేను ఈ ఫైల్ పెడుతున్నాను. ఈ ఫైల్ని మీ కంప్యూటర్లో పెట్టినట్టయితే మీ ల్యాప్టాప్లో ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు అంటే ఆనందర్లో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు 11.jpg అని చెప్పేసి మీరు పెట్టిన ఫైల్ని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే దాన్ని ఓపెన్ చేసి చూపిస్తుంది. అదేవిధంగా మీరు ఏ ఎగ్జిక్యూటివ్ ఫైల్ కానీ జిప్ ఫైల్ కానీ పెట్టినట్లయితే అవి డైరెక్ట్గా మీ బ్రౌజర్లో నుంచి మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ అయిపోతాయి. సో ఈ విధంగా మన ల్యాప్టాప్ నుంచి కంప్యూటర్కి మోడెమ్ని యూజ్ చేసి ఫైల్ ట్రాన్స్ఫర్ని సింపుల్గా చేసుకోవచ్చు. లేదా మీ సెల్ ఫోన్లో కూడా ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. మీ సెల్ ఫోన్ కానీ ఉన్నట్లయితే మీ సెల్ ఫోన్లో వైఫై కానీ ఎనేబుల్ చేసినట్లయితే మీ సెల్ ఫోన్లో కూడా ఈ IP అడ్రస్ టైప్ చేసినట్లయితే మీ సెల్ ఫోన్లో కూడా ఈ ఫోటోని మనం జస్ట్ ఆ ఫోల్డర్స్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ మనం దీన్ని ఏ విధంగా ఆన్లైన్లో నెట్లో పెట్టాలో చూపిస్తాను. మొదటిగా మనం మోడెమ్ IP అడ్రస్ని ఓపెన్ చేద్దాం. 192.168.0.1 అనేది నా మోడెమ్ IP అడ్రస్. మీ మోడెమ్ IP అడ్రస్ 192.168.1.1 అని ఉండొచ్చు. మీ మోడెమ్ యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ అని చెప్పి ఉండొచ్చు. పాస్వర్డ్ వచ్చేసి PA పాస్వర్డ్ అనే ఉండొచ్చు. అదేవిధంగా అడ్మిన్ లేదా పాస్వర్డ్ కూడా అడ్మిన్ అని ఉండేందుకు ఛాన్స్ ఉంది. రెండు కొట్టి ట్రై చేయండి. నా దాంట్లో అయితే అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి PASSWORD. ఇక్కడ చూడొచ్చు నా మోడెమ్ అనే దాంట్లోకి నేను లాగిన్ అయ్యాను. నేను ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అడ్వాన్స్ సెటప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు పోర్ట్ ట్రిగర్ అండ్ ఫార్వర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. కేవలం ఇక్కడ యాడ్ కస్టమ్ సర్వీస్ అని చెప్పేసి ఉంది. మీ మోడెమ్ అయితే వేరే విధంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, కానీ ప్రతి దాంట్లో కూడా పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో యాడ్ కస్టమ్ సర్వీస్ అనే దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో నేను ఓపెన్ చేస్తున్న పోర్ట్ నేమ్ అనేది ఏంటి అనేది అడుగుతుంది. నేను ఓపెన్ చేస్తున్న HTML పోర్ట్
లేదా మీరు మీ ఇష్టం వచ్చిన పేరు ఇవ్వచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పోర్ట్ నెంబర్ HTML పోర్ట్ అనేది ఇప్పుడు 80 పోర్ట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది 80, లేదా HTMLని 800లో నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. సో నేను నా కంప్యూటర్ని డివైస్ నేమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఈ కంప్యూటర్లో ఉన్న HTML పోర్ట్ని ప్రపంచం అంతా చూపించేందుకు ఛాన్స్ ఉంటుంది. సో అప్లై అనేది క్లిక్ చేసినట్లయితే మీ కంప్యూటర్ IP అడ్రస్ని ఓపెన్ చేయాలి. మీరు మొదటిగా మీ కంప్యూటర్ IP అడ్రస్ని తెలుసుకోవడానికి వాట్ ఈజ్ మై IP అని చెప్పేసి గూగుల్లో టైప్ చేసినట్లయితే గూగుల్ మీకు చూపిస్తుంది 17.211.41.87 అని చెప్పేసి చూపిస్తుంది. మీరు చూడొచ్చు. మీరు ఇప్పుడు ఈ IP అడ్రస్ని ఓపెన్ చేయగానే మీరు చూసారు మొత్తం మీ వెబ్సైట్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అయిపోయింది. చూడండి మీ ఫైల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ మనకు పనిచేస్తుందో లేదో చూడాలంటే మన కంప్యూటర్లో తప్ప వేరే కంప్యూటర్స్లో కూడా పనిచేస్తుందో చూడాలంటే కేవలం జస్ట్ వెబ్ ప్రాక్సీ అని చెప్పి టైప్ చేసి ఒక ప్రాక్సీ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. అందులో మీ IP అడ్రస్ని ఎంటర్ చేయండి. గో అనేది ప్రెస్ చేయగానే చూసారా ఇది ప్రాక్సీ వెబ్సైట్లో కూడా ఓపెన్ అవుతుంది. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వెబ్సైట్లో కూడా మనం దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ యానాంధ్ర మీద క్లిక్ చేసినట్లయితే ఆ వెబ్సైట్లో యానాంధ్ర ఫోల్డర్లో ఏమున్నాయని చూపిస్తుంది. మీరు JPG మీద క్లిక్ చేయగానే ఆ JPG ఫోల్డర్లో మీరు పెట్టిన ఫోటో కానీ అదే JPG ఫైల్ని మీకు డిస్ప్లే చేస్తుంది. అదే జిప్ ఫైల్ కానీ వేరే ఏ ఫైల్ అయినా కానీ మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ IP అడ్రస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు మీ కంప్యూటర్లోంచి డైరెక్ట్గా మీరు కేవలం మీ ఫైల్స్ని కాపీ చేసి వ్యాంప్ అనే ఫోల్డర్లో పెడితే చాలు. వ్యాంప్లో www అనే ఫోల్డర్లో మీరు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి అందులో పెట్టుకుంటే చాలు. మీ ప్రతి ఫైల్ని కూడా మీ ఫ్రెండ్స్కి చాలా సులభంగా షేర్ చేసుకోవచ్చు. మీ కంప్యూటర్ నుంచే షేర్ చేసుకోవచ్చు. కాపీ పేస్ట్ చేసి షేర్ చేసుకుని వితిన్ సెకండ్స్లో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ కంప్యూటర్ ఎప్పుడైతే ఎవరైనా కానీ మీ వ్యాంప్ని వాడుతున్నట్లయితే మీ HTML పోర్ట్ని వాడుతున్నట్లయితే మీకు అది చాలా ఈజీగా తెలుస్తుంది. మీ కంప్యూటర్ యొక్క కనెక్షన్ చూసినట్లయితే కనెక్షన్ పెర్ఫార్మెన్స్లో సెంట్ అండ్ రిసీవ్డ్ అని ఉంది. ఇప్పుడు నేను ఈ HTML పోర్ట్ నేను బయట నుంచి వాడుతున్నాను. నేను దీంట్లో కానీ ఎటువంటి చేంజ్ కానీ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, నేను దీన్ని ఫ్రంట్కి బ్యాక్కి కానీ మూవ్ చేసినట్లయితే మీ సెంట్లోంచి మీ డేటా అనేది బయటికి వెళ్తుంది. సో మీరు చూడండి మీ సెంట్లోంచి కొంత డేటా అనేది బయటకు వెళ్తుంది. సో మీ కంప్యూటర్ నుంచి మాత్రమే ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దీన్ని మీరు చాలా సులభంగా వాడుకోవచ్చు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. అదేవిధంగా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. మీకు కానీ వీడియో కానీ బాగా నచ్చినట్లయితే లైక్ అనే బటన్ ఉంటుంది కింద, దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.